ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. పార్టీ పరంగా పవర్ఫుల్, కానీ పాలనలో ఆమె ఇన్వాల్వ్ కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాసమైలారం సంఘటన స్థలంలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. పాసమైలారంలోని సిగాచి సంస్థ ప్రమాద ఘటన ప్రాంతానికి వెళ్లారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఆమె వెళ్లటం వరకు ఓకే, క్షతగాత్రులను పరామర్శించడం కూడా ఓకే, ఘటన ఎలా జరిగిందని ఆరా తీయటంపై కూడా నో అబ్జెక్షన్. కానీ ఘటనా స్థలంలో మీనాక్షికి మంత్రి దామోదర రాజనరసింహ బ్రీఫ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో మీనాక్షికి ఏ హోదా లేదు. కనీసం ఏ రాష్ట్రం నుంచి చట్టసభలకు ఆమె ప్రాతినిధ్యం వహించడం లేదు. కేవలం మీనాక్షి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మాత్రమే. పార్టీకి సంబంధించిన పదవిలో ఉన్న మీనాక్షి మంత్రితో రివ్యూ చేయడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పార్టీ ఆఫీసులో ఆమె ఎలాంటి రివ్యూలు అయినా చేయొచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏమైనా అడగొచ్చు. ఘటన ఎలా జరిగిందో రివ్యూ చేయొచ్చు. కానీ ఎలాంటి ప్రభుత్వ హోదా లేకున్నా పబ్లిక్ ప్లేస్ లో మీనాక్షికి మంత్రి దామోదర రాజనరసింహ బ్రీఫ్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో నేరుగా సచివాలయం వెళ్లి రివ్యూ చేశారు మీనాక్షి నటరాజన్. షాడో ముఖ్యమంత్రిగా మంత్రులను, అధికారులను పిలిచి సమావేశాలు నిర్వహించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా సచివాలయంలో సమీక్షలు పెట్టడమేంటని గట్టిగానే విమర్శలు వినిపించాయి. ఢిల్లీ నుంచి రైల్లో రావాలని తెలిసిన ఆమెకు సచివాలయంలో మంత్రులు, అధికారులతో పార్టీ ఇన్ఛార్జి హోదాలో సమీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని తెలీదా అని మీనాక్షిని గట్టిగానే నిలదీశాయి విపక్షాలు. పార్టీ ఇన్ఛార్జి హోదాలో పాసమైలారం వచ్చిన మీనాక్షికి మంత్రి దామోదర బ్రీఫ్ చేయడం ఏంటనే దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాలనలో మీనాక్షి మళ్లీ కలుగు చేసుకుంటున్నారనే సంకేతాలు ఇచ్చినట్లయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.